హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నా రియల్ గోల్డ్ కలెక్షన్‌ని మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. అదేంటో గానీ గోల్డ్ వీడియో పెడితే మాత్రం బాగా చూస్తున్నారు. మిగతా వీడియోలు మాత్రం అంతంత చూడట్లేదు. అందుకని మళ్ళీ గోల్డ్ వీడియోతోనే వచ్చేసాను. ఇదొచ్చేసి నా హారం అన్నమాట. ఇదంత లెంత్ ఏమి ఉండదు. మీడియం సైజులో ఉంటుంది. ఈ హారం నేను సీఎంఆర్‌లో స్కీమ్ కట్టి తీసుకున్నాను. మా రిషి టైంలో నేను ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు స్కీమ్ స్టార్ట్ చేశాను. డెలివరీ తర్వాత నా స్కీమ్ కంప్లీట్ అయిపోయింది. అప్పుడు వెళ్ళి హారం తీసుకున్నాను. అప్పుడు నేను ఒంగోలు సీఎంఆర్‌లో స్కీమ్ కట్టాను. నేను ప్రెగ్నెంట్ కాకముందు చిన్న జాబ్ ఒకటి చేసేదాన్ని. ప్రెగ్నెంట్ అయిన తర్వాత లాస్ట్ మంత్‌లో మెటర్నిటీ లీవ్ తీసుకున్నాను. నేను జాబ్ చేసిన మొత్తం సేవింగ్స్ తోటి నా స్కీమ్ అయితే కంప్లీట్ అయింది. ఈ హారం వచ్చేసి దశావతారం అన్నమాట. నాకు అక్కడ ఉన్న వాటన్నిటిలో ఇదే బాగా నచ్చింది. ఈ హారంలో మొత్తం 10 అవతారాలు కనిపిస్తాయి. ఈ హారం నక్షి మోడల్లో వస్తుంది. మధ్య మధ్యలో స్టోన్స్ ఉంటాయి. హారాన్ని క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తే డీటెయిలింగ్ చాలా బాగా కనిపిస్తుంది. అప్పుడు ఒంగోలులో సీఎంఆర్ షాపింగ్ మాల్ కొత్తగా పెట్టారు. నేను కట్టిన స్కీమ్ వచ్చేసి నో వేస్టేజ్ నో మేకింగ్ అనమాట. నేను అందుకే స్కీమ్ కట్టాను. కొన్ని షోరూముల్లో 18% వరకు మాత్రమే వేస్టేజ్ ఉండదు అని చెప్తారు. ఈ హారాన్ని నేను నో వేస్టేజ్ నో మేకింగ్‌లోనే తీసుకున్నాను. కానీ నాకు స్టోన్ వాల్యూ పడింది. అలాగే జీఎస్టీ కూడా పడింది. జీఎస్టీ అయితే షోరూమ్ 3% అయితే కంపల్సరీగా ఉంటుంది. ఇప్పుడు నేను సీఎంఆర్‌లో స్కీమ్ కట్టాను కాబట్టి స్కీమ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సీఎంఆర్‌కి సంబంధించిన ఎన్ని బ్రాంచ్‌లో అయినా గోల్డ్ అయితే పర్చేజ్ చేసుకోవచ్చు అని అనుకున్నాను నేను. కానీ వాళ్ళు అలా చెప్పలేదు. నేను ఒంగోలు సీఎంఆర్‌లో స్కీమ్ కట్టాను కాబట్టి ఆ బ్రాంచ్‌లోనే పర్చేజ్ చేయాలని చెప్పారు. అప్పుడు ఆ షోరూమ్‌లో అయితే నాకు మోడల్స్ ఎక్కువ ఏం నచ్చలేదు. ఉన్న వాటిల్లో ఇదొక్కటే బాగా నచ్చింది. కానీ యూట్యూబ్ వీడియోలో ఏం చెప్తారంటే సీఎంఆర్‌లో ఒక్క చోట మనం స్కీమ్ కడితే తర్వాత స్కీమ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏ బ్రాంచ్‌లో అయినా పర్చేస్ చేసుకోవచ్చు అని చెప్తా ఉంటారు. నేను అలాగే అనుకోని స్కీమ్ కట్టాను. నా స్కీమ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత హైదరాబాద్ సీఎంఆర్‌లో మోడల్స్ ఎక్కువ ఉంటాయి కదా! అక్కడ పర్చేస్ చేద్దాం అనుకున్నాను. కానీ వాళ్ళైతే అలా ఒప్పుకోలేదు. ఇంకా చేసేది ఏమీ లేక అక్కడ ఉన్న వాటిల్లోనే నాకు బాగా నచ్చిన నెక్లెస్ అయితే ఒకటి తీసుకున్నాను. ఇక్కడ కింద అయితే డీటెయిల్‌గా కనిపిస్తుంది నరసింహ అవతారము. దానిపైన కృష్ణ అవతారం అనుకుంటాను. ఇలా మొత్తం 10 అవతారాలు ఉంటాయన్నమాట. మనం క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తే ఈ నెక్లెస్‌లో 10 అవతారాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక్కడొచ్చేసి వామన అవతారము, రామావతారము, మత్స్య అవతారము అన్నీ కనిపిస్తున్నాయి. పైనొచ్చేసి వరాహ అవతారము అసలు ఎంత క్లియర్‌గా కనిపిస్తున్నాయంటే డీటెయిలింగ్ మాత్రం చాలా నీట్‌గా ఇచ్చారు. అందుకే నాకైతే ఈ హారం చాలా బాగా నచ్చేసింది. ఇంక అందుకని ఈ హారం తీసుకున్నాను నేను. హారానికి 10 అవతారాల తర్వాత పైన పువ్వు షేప్‌లో ఇలా 5, 6 బిళ్ళలైతే ఇచ్చారు. చూడండి ఈ హారంలో ఎంత క్లియర్ ఎంత డీటెయిలింగ్ చాలా బాగుంది అసలు. ఈ హారం వెయిట్ చెప్తే మీరు షాక్ అవుతారు. ఈ హారం ఓన్లీ 37 గ్రామ్స్ మాత్రమే ఉంది. నేను అప్పుడు కట్టిన స్కీమ్‌కి నాకు 43 గ్రామ్స్ వరకు అక్యుములేట్ అయింది. అందులో ఈ హారం వచ్చేసి 37 గ్రామ్స్‌కి వచ్చేసింది. ఇంకా 5 గ్రామ్స్‌కి అయితే నేను బ్యాక్ చైన్ తీసుకున్నాను. ఇంకా నాకు 1 గ్రామ్ అయితే మిగిలింది. 1 గ్రామ్ గోల్డ్ నాకే వస్తుందన్నమాట. ఆ 1 గ్రామ్‌కి వచ్చేసి నేను కాయిన్ ఒకటి తీసుకున్నాను. ఇంకా అక్కడ నాకు 1 గ్రామ్‌కి తీసుకోవడానికి ఏమీ కనిపించలేదు. అందుకని చెప్పేసి నేను కాయిన్ తీసుకున్నాను. అది కూడా గోల్డే కదా అని చెప్పేసి. అది నాకు 22 క్యారెట్ ఇచ్చారు. కానీ ఈ హారంలో నాకు స్టోన్స్ మాత్రం చాలా కాస్ట్ పడ్డాయి. నేను స్టోన్స్‌కి అయితే చాలా పే చేశాను. నేను బార్గెన్ చేశాను. కానీ వాళ్ళు తగ్గించమని చెప్పారు. అప్రాక్సిమేట్‌లీ నాకు 18,000 వరకు స్టోన్ వాల్యూ పడింది. మిగతాది జీఎస్టీ పడిందనమాట. మీకు లాస్ట్‌లో బిల్ కూడా చూపిస్తాను. మొత్తం మీకే క్లారిటీగా అర్థమవుతుంది. నా స్కీమ్ కంప్లీట్ అయిపోయి నేను హారం పర్చేస్ చేసిన తర్వాత మళ్ళీ అయితే స్కీమ్ కట్టమన్నారు. కానీ అప్పుడు మాత్రం నో వేస్టేజ్ నో మేకింగ్ లేదని చెప్పారు. 18% వరకు మాత్రమే వేస్టేజ్ ఉందని చెప్పారు. అందుకని నేను మళ్ళీ స్కీమ్ కట్టలేదు. నాకు నో వేస్టేజ్ నో మేకింగ్ ఇస్తేనే నేను స్కీమ్ కడతానని చెప్పాను. ఈ డాలర్ చూడండి ఎంత బాగుందో నాకైతే చాలా బాగా నచ్చేసింది. అప్పుడు నేను మొత్తం స్కీమ్‌లో 2,20,000 పే చేశాను. ఈ 2,20,000కి గాను నాకైతే 43 గ్రాముల దాకా గోల్డ్ అక్యుములేట్ అయింది. అదే ఇప్పుడున్న బంగారం రేట్ అయితే ఆ 2,20,000కి 20 గ్రాముల గోల్డ్ కూడా అస్సలు రాదు. ఇంకా జీవితంలో మాలాంటి మధ్య తరగతి వాళ్ళు గోల్డ్ అయితే అస్సలు కొనలేరు. నేను ఈ హారం పర్చేస్ చేసినప్పుడు గ్రామ్ రేట్ వచ్చేసి రూ. 5,545 ఉంది. కానీ ఈరోజు గ్రామ్ రేట్ వచ్చేసి రూ. 16,395 ఉంది. ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. రోజు రోజుకి పెరుగుతుంది కానీ అస్సలు తగ్గట్లేదు. అప్పటికి ఇప్పటికైతే మూడింతలు పెరిగింది. ఇదొచ్చేసి నా హారానికి సంబంధించిన బిల్ అనమాట. బిల్ మొత్తం క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. చూడండి ఒకసారి. ఇక్కడ మీకు పైన గోల్డ్ రేట్ కనిపిస్తుంది చూడండి. గ్రామ్ వచ్చేసి నేను పర్చేస్ చేసినప్పుడు రూ. 5,545 ఉంది. సీఎంఆర్ మెయిన్ బ్రాంచ్ వచ్చేసి చెన్నా బ్రదర్స్ నెల్లూరు అని ఉంటుంది.
ఇక్కడ మొత్తం 3 ఐటెమ్స్ ఉన్నాయి చూడండి. నేను కట్టిన స్కీమ్‌కి అయితే 3 ఐటెమ్స్ పర్చేస్ చేశాను. అదేంటంటే ఫస్ట్ వచ్చేసి లాంగ్ హారము. లాంగ్ హారం వచ్చేసి నాకు గ్రాస్ వెయిట్ 44 గ్రామ్స్ ఉంది చూడండి. మళ్ళీ నెట్ వెయిట్ వచ్చేసి 37 గ్రామ్స్ ఉంది. అది ఓన్లీ గోల్డే అనమాట. దానికి స్టోన్ వాల్యూ వచ్చేసి 18,647 పడింది. వాల్యూ యాడ్ అనమాట. వీఏ చార్జెస్ నాకైతే మైనస్ చేశారు. సెకండ్ ఐటమ్ వచ్చేసి బ్యాక్ చైన్ తీసుకున్నాను. బ్యాక్ చైన్ గ్రాస్ వెయిట్ వచ్చేసి 5 గ్రామ్స్, నెట్ వెయిట్ కూడా 5 గ్రామ్సే. ఇది వాల్యూ యాడెడ్ అంటే విఏ అనమాట. 3,900 పడింది. ఆ 3,900 కూడా నాకు సేవ్ అయినట్టే. ఇంకా థర్డ్ వచ్చేసి గోల్డ్ కాయిన్. నాకు ఇంకా 1 గ్రామ్ మిగిలింది. ఆ 1 గ్రామ్కి గోల్డ్ కాయిన్ తీసుకున్నాను చూడండి. ఇక్కడ 992 గ్రాస్ వెయిట్ ఉంది. నెట్ వెయిట్ కూడా అంతే ఉంది. కింద మొత్తం స్కీమ్లో నేను కట్టిన అమౌంట్ 1,10,1,10 మొత్తం 2,20,000 అమౌంట్. ఇక్కడ నాకు జిఎస్టీ అయితే 3% పడింది. టోటల్గా నేను పే చేసిన అమౌంట్ వచ్చేసి 26,792 రూపీస్. ఈ అమౌంట్ నేను స్టోన్స్కి జిఎస్టీకి రెండింటికి కలిపి పే చేశాను. సో ఇదేనండి నా హారానికి సంబంధించిన బిల్లు. నేనైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చి నా బ్లాక్ బీడ్ కలెక్షను. నా దగ్గర మొత్తం 3 బ్లాక్ బీడ్స్ అయితే ఉన్నాయి. ఈ 3 కూడా షార్ట్ వేనండి, లాంగ్ అయితే అస్సలు లేవు. ఈ 3 బ్లాక్ బీడ్స్ ఒకేసారి పెట్టి చూపిస్తాను చూడండి. ముఖ్యంగా పెళ్ళైన లేడీస్ అయితే బ్లాక్ బీడ్స్ ఉంటే చాలు, ఇంకే నగలు ఉన్నా లేకపోయినా అదొక్కటి ఉంటే చాలా అని అనుకుంటారు. ఏవైనా చిన్న చిన్న ఫంక్షన్స్ ఉంటే చాలు ఈ నల్ల పూసలు ఒక్కటి వేసుకొని షార్ట్గా వెళ్ళిపోతారు. అలా చిన్న చిన్న ఫంక్షన్స్కి అయితే ఈ బ్లాక్ బీడ్స్ చాలా యూజ్ అవుతాయి. నా దగ్గర మొత్తం 3 బ్లాక్ బీడ్స్ ఉన్నాయని చెప్పాను కదా, అందులో ఒకదానికైతే డైమండ్ డాలర్ వస్తుంది. ఈ 3 బ్లాక్ బీడ్స్ నేను ఒక్కొక్కటి క్లియర్గా చూపించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ ఏది తీసుకున్నానో మీకు అర్థమవుతుంది. నల్లపూసల్లో ఒకటి లాంగ్ ఉంటే బాగుండనిపించింది, కానీ ఇప్పుడైతే అస్సలు కొనలేము. పర్వాలేదు, షార్ట్లో 3 ఉన్నాయి కదా. అదేంటో కానీ పెళ్ళైన కొత్తల్లో బంగారం అంటే అసలు ఇష్టం ఉండేదే కాదు. అప్పుడు ఫ్యూచర్ మీద అంత అవగాహన ఉండేది కాదు. ఇప్పుడైతే బంగారం మీద ఆసక్తి పెరుగుతుంది, కానీ కొనే సిచ్యుయేషన్లో అయితే లేము. ఈ బ్లాక్ బీడ్స్ ఒక్కొక్కటి క్లియర్గా మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి నా పెళ్ళైన తర్వాత నేను ఫస్ట్ తీసుకున్న బ్లాక్ బీడ్స్. ఎవరైనా పెళ్ళైన కొత్తలో అయితే నల్లపూసలు హస్బెండ్ చేత కొనిచ్చుకుంటారు, కానీ నేనైతే మా అమ్మ చేత కొనిచ్చుకున్నాను. పెళ్ళైన వెంటనే మా హస్బెండ్ని నల్లపూసలు కొనిమ్మని అడగలేక మా అమ్మనైతే అడిగేశాను. మా అమ్మ అయితే అప్పుడు నల్లపూసలు కొనిచ్చింది. ఇవైతే అప్పుడు 30,000కి వచ్చేసాయి. 2 సెవర్లు ఉంటాయి. అప్పుడు ఇవి నేను మంగళసూత్రం టైప్లో తీసుకున్నాను. అప్పుడంతా మోడల్ అయితే ఏమి లేవు. ఇవన్నీ చిన్న చిన్న షాప్స్లో తీసుకుంటాం కాబట్టి వాళ్ళ దగ్గర అంత మోడల్స్ అయితే ఎక్కువేమి ఉండవు. ఈ నల్లపూసలు 2 లైన్స్ వస్తాయి. నాకు అప్పుడు ఈ మోడల్ నచ్చి ఇవి చేయించుకున్నాను. ఇవి చేయించుకున్నవన్నమాట. నేను ఎక్కువ పర్సంటేజ్ ఈ నల్లపూసలే యూస్ చేశాను. ఇవి వచ్చేసి నా డైమండ్ నల్లపూసలు. ఇవి తీసుకొని నేను 2 ఇయర్స్ అవుతుంది. ఇది వచ్చేసి నేను విజయవాడలో తీసుకున్నాను. కింద డాలర్ వచ్చేసి డైమండ్స్, పైన చైన్ వచ్చేసి గోల్డ్. నా దగ్గర ఈ డాలర్ది మాత్రమే బిల్ ఉంది. గోల్డ్ ఉందో లేదో తెలియదు. నాకు ఈ డైమండ్స్ గురించి అంత ఎక్కువేం తెలియదు. ఈ పెండెంట్లో 18 క్యారెట్ గోల్డ్ ఉంటుంది. ఈ డైమండ్స్ ఎప్పుడైనా 18 క్యారెట్స్కే ఫిట్ చేస్తారంట. ఎందుకంటే 18 క్యారెట్స్ గోల్డ్ స్ట్రాంగ్గా ఉంటుందంట. 18 క్యారెట్స్ గోల్డ్ మీద డైమండ్స్ పెడితే అవి బాగా ఫిట్ అవుతాయని చెప్పారు. ఇది వచ్చేసి డైమండ్స్ది బిల్లు అయితే నాకు అర్థం కాలేదు, మీకు పెడుతున్నాను చూడండి. ఇంకొకటి, డైమండ్స్ కొనే వాళ్ళకి ఈ కార్డు అయితే కంపల్సరీగా ఇస్తారు. ఈ కార్డు వచ్చేసి IGI సర్టిఫికేట్ ఉన్న కార్డు అనమాట. ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసి మనం కొన్న పెండెంట్ పిక్చర్ ఉంటుంది దాని మీద. ఇక్కడ మీకు క్లియర్గా అర్థమవుతుంది చూడండి. ఈ డైమండ్స్ క్యారెట్స్ వచ్చేసి 77 క్యారెట్స్. ఈ డైమండ్స్ని క్యారెట్స్ లెక్క ప్రకారం చూస్తారు. గోల్డ్ వచ్చేసి గ్రామ్స్లో ఉంటాయి. అవే డైమండ్స్ అయితే ఇలా 77 క్యారెట్స్లో ఉంటాయి. అండ్ కలర్ వచ్చేసి EF కలరు అండ్ క్లారిటీ వచ్చేసి VVS క్లారిటీ. డైమండ్స్లో వచ్చేసి మెయిన్ థింగ్ ఇవైతే ఇంపార్టెంట్. ఇవైతే చెక్ చేసుకొని డైమండ్స్ కొనుక్కోవాలి. ఇది వచ్చేసి డైమండ్స్ సంబంధించిన బిల్లు. ఇది వచ్చేసి 18 క్యారెట్స్ పెండెంట్ అని రాసుంది. ఇది మొత్తం ఆ పెండెంట్కి సంబంధించిన బిల్ అనుకుంటున్నాను. నాకైతే నిజంగా బిల్ ఏమి అర్థం కాలేదు. అప్పుడు తీసుకున్నప్పుడు అర్థమైంది, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. కానీ ఇప్పుడు చూస్తే ఏమీ అర్థం కావట్లేదు. మనం ఎప్పుడైనా గోల్డ్ కానీ డైమండ్స్ కానీ తీసుకున్నప్పుడు బిల్లు మాత్రం కంపల్సరీగా ఉంచుకోవాలి. మనం ఫ్యూచర్లో ఎప్పుడైనా ఎక్స్చేంజ్ చేయాలంటే ఆ బిల్లు చూపిస్తే చాలు. మనం ఆ షోరూంలోనే పర్చేస్ చేసామని వాళ్ళకి అర్థమవుతుంది. ఏ షోరూంలో కొన్న వస్తువు ఆ షోరూంలోనే ఎక్స్చేంజ్ చేస్తే మనకు కొంచెం బెనిఫిట్ అయితే ఉంటుంది. ఈ డైమండ్స్కి నల్ల పూసలు నేను సింగిల్ లేయర్లోనే తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఫ్యాన్సీ బ్లాక్ బీడ్స్. ఇది వచ్చేసి నేను హైదరాబాద్లో తీసుకున్నాను. ఈ బ్లాక్ బీడ్స్ నేను హైదరాబాద్లో చెన్నై షాపింగ్ మాల్లో తీసుకున్నాను. నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఈ డిజైన్ అయితే నాకు బాగా నచ్చింది. సింపుల్గా రోజ్ గోల్డ్లో వస్తుంది. ఇది కూడా ఒక్క లేయరే వస్తుంది, కానీ చాలా డెలికేటెడ్గా ఉంటుంది. ఈ డైమండ్స్ కొన్న మరుసటి రోజే మా రిషిగాడు అయితే దీన్ని తెంపేశాడు. నేను అప్పుడు అక్కడే ఉన్నాను కాబట్టి మళ్ళీ వాళ్ళకి చూపించి దాన్ని రిపేర్ చేయించాను.
ఈ నల్లపూసలు నేను చెన్నై షాపింగ్ మాల్‌లో తీసుకున్నప్పుడు నాకు 11% వేస్టేజ్ ఏశారు. అప్పుడు చెన్నై షాపింగ్ మాల్‌లో గోల్డ్‌లో ఏ వస్తువు తీసుకున్నా వేస్టేజ్ మాత్రం 11% ఉంటుందని చెప్పారు. అంటే 11% కంటే ఎక్కువ ఉండదని చెప్పారు. బ్యాంగిల్స్ అలాంటి వాటికి వేస్టేజ్ 3% నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పారు. ఇప్పుడు అలాంటి ఆఫర్ ఉందో లేదో నాకు తెలీదు. ఈ బ్లాక్ బీడ్స్ డిజైన్ వచ్చేసి మొత్తం రౌండ్సే ఎక్కువగా ఉంటాయి. ఈ రౌండ్లు కూడా ఒకదానికొకటి జాయింట్ అయి ఉంటాయి. ఈ బ్లాక్ బీడ్ కి మధ్యలో మళ్ళీ 2 రౌండ్లు జాయింట్ చేశారు. ఈ మధ్యలో వైట్ కలర్ లో కనిపించేది స్టోన్స్ కాదండి, అది రోజ్ గోల్డ్. ఈ బ్లాక్ బీడ్స్ కి నాకు పూసలకి కాస్ట్ ఏమీ పడలేదు. ఓన్లీ గోల్డ్ కి మాత్రమే రేట్ పడుతుంది. పూసలంత కాస్ట్ ఏమీ ఉండవు. ఈ బ్లాక్ బీడ్ కి ఇంకొంచెం పైన వచ్చేసి ఇంకొక రౌండ్ అయితే ఇచ్చారు. మధ్యలో గోల్డ్ బాల్స్ ఇచ్చారు. దీని బిల్ అయితే నా దగ్గర లేదు. అక్కడే హైదరాబాద్ లో మా సిస్టర్ దగ్గరే ఉంది. సో నేను బిల్లు చూపించలేకపోతున్నాను. ఈ బ్లాక్ బీడ్స్ వెయిట్ వచ్చేసి 9 ఆర్ 10 గ్రామ్స్ ఉంది. నాకు వెయిట్ అయితే సరిగ్గా గుర్తులేదు. 10 గ్రామ్స్ లోపే ఉంది. నాకు ఈ బ్లాక్ బీడ్స్ కాస్ట్ వచ్చేసి 53,000 పడింది. నెక్స్ట్ వచ్చేసి బుట్టలు చూపిస్తున్నాను. గోల్డ్ లో నాకున్న బుట్టలు ఇవి. ఇందులో కూడా స్టోన్స్ ఎక్కువ ఉంటాయి. కరోనా టైంలో చిమ్ముకుర్తిలో చిన్న షాప్ లో తీసుకున్నాను వీటిని. కింద ఈ పింక్ కలర్ బీడ్ అయితే నేను తర్వాత వేయించుకున్నాను. అప్పుడు నాకు తెలియక రాళ్ళవి తీసుకున్నాను. నేనైతే రాళ్ళవి ఎక్కువ తీసుకోవద్దని చెప్తాను. ఎందుకంటే రాళ్ళకి బైబ్యాక్ ఉండదు. ఈ నెక్లెస్ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నప్పుడు పిక్ అయితే ఒకటి తీసాను. అది లాస్ట్ లో పెట్టాను చూడండి. సో ఫైనల్ గా నా ఇయర్ రింగ్స్ అయితే ఇవి. సో ఇదేనండి నా గోల్డ్ కలెక్షన్. నా గోల్డ్ కలెక్షన్ ఎలా ఉందో ఒక కమెంట్ అయితే చేయండి. నా గోల్డ్ కలెక్షన్ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. నేను గోల్డ్ వేసుకున్న పిక్స్ అయితే ఇప్పుడు పెట్టాను, అవి చూసేయండి.